హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను మల్లి మొగ్గలు వీడి మొగ్గలు కొనుక్కుంటానండి. ఎక్కువగా కొనుక్కొని గుచ్చుకుంటాను. మాలలా కాకుండా వేరే రకంగా గుచ్చుతాను. ఇలా అయితే ఎక్కువ మాల వస్తుందండి. ఒక మూర వచ్చింది, 2 మూరలు వస్తుంది. అందంగా కూడా ఉంటుంది. ఎలా గుచ్చుతానో మీరు కూడా చూసేయండి. ఇవి 3 కవర్లు 50 రూపాయలు తీసుకున్నారండి. కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి. ఈరోజు పండగ కదా, శ్రీరామనవమి కదండి, రేట్ ఎక్కువ ఉన్నాయి. ₹50 ఇన్ని మొగ్గలు అయితే వచ్చినాయండి. ఈరోజు కొంచెం రేట్ ఎక్కువ ఉన్న మొదలు, లేకపోతే 20కి 25కి వస్తాయి ఇన్ని మొగ్గలు. ఇలా అడ్డుగా 3 మొగ్గలు కానీ 4 మొగ్గలు కానీ గుచ్చుకుంటామండి. నేనైతే 3 గుచ్చుతున్నానండి. ఇలా అడ్డు మొగ్గ గుచ్చినప్పుడు కాళ్ళు తీయకూడదండి. దాని తర్వాత ఇలా నిలువు మొగ్గ గుచ్చాలండి. దీనికి కాళ్ళు తీసేయాలి. ఇలా గుచ్చానండి. మళ్ళీ అడ్డుగా 3 మొగ్గలు. ఈ మొగ్గలో గుచ్చుకునేటప్పుడు అండి విడిచిపోకుండా విడవకుండా మొగ్గల్లాగా ఉన్నప్పుడే గుచ్చుకోవాలండి. మళ్ళీ నిలువు మొగ్గ. విడకుండా గుచ్చుకుంటేనే బాగుంటాయండి. విడిస్తే మళ్ళీ గుచ్చడానికి అంతలా కుదరవు. ఇలా అండి. ఇలా మొత్తం గుచ్చేసాక చూపిస్తాను మీకు. 3 మొగ్గలు అడ్డ మొగ్గలు, 1 నిలువు మొగ్గ ఇలా గుచ్చుకోవాలండి. మా చిన్నప్పుడు వచ్చేవండి విడి మొగ్గలు. వస్తే గాజు గ్లాసులతో అమ్మేవారు. కొనేసుకుని గ్లాస్ ₹10 అలా ఉండేది. కొనుక్కుని ఇలాగే గుచ్చుకునేవాళ్ళు అండి. అన్న పండగలు వచ్చినప్పుడు, తీర్థాలు వచ్చినప్పుడు ఇలా గుచ్చుకునేవాళ్ళు. ఈ మాల తెలుసుంటే, ఇలా గుచ్చుకోవడం తెలుసుంటే కామెంట్ చేయండి. చాలామందికి తెలుసు, పల్లెటూరు వాళ్ళకి. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి పనికి వస్తుందని వీడియో చేస్తున్నానండి. ఎప్పటి నుంచో ఈ వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మాల కొనేసుకోవడం, పెట్టుకోవడం అలా జరిగిపోతుంది ఊర్లో వెళ్ళేటప్పుడు. అది ఈరోజు ఇలా చేయాలనిపించింది, వీడియో చేస్తున్నానండి. చాలామంది చెప్పారండి నాకు, నువ్వు వీడియోలు తీస్తావు కదా రోజును, ప్లాస్టిక్ పూలు కొనేసుకుని ఉంచుకో, అదైతే ఖర్చు తక్కువ అవుద్ది, ఎన్ని వీడియోలు చేసినా డైలీ వాడుకోవచ్చు, పాడవకుండా ఉంటాయి కదా అన్నారు. నాకెందుకో ప్లాస్టిక్ పువ్వుల జోలికి వెళ్ళాలనిపించలేదండి. ఏదో కొనుక్కున్నప్పుడు పెట్టుకుంటాను, లేకపోతే లేదులే అనేసి ఇంకా అలా కొనుక్కోలేదండి. చాలామంది చెప్పారు, కనకాంబరాలు, మల్లెపూలు ఇవన్నీ ప్లాస్టిక్ వస్తున్నాయి కదా, అవి కొనుక్కో అనేసి సలహా ఇచ్చారు. నాకు ఎందుకో కొనుక్కోవాలనిపించలేదండి. ఏదైనా న్యాచురల్గా, ఫ్లవర్స్ న్యాచురల్వే కదండి. ప్లాస్టిక్వే. అవి చూడడానికి అందంగా ఉంటాయి తప్ప ఇట్లు స్మెల్ అది వాటికి రాదు కదా. ఈ మధ్య లేడీస్ పువ్వులు పెట్టుకోవడమే తగ్గించేశారు. పువ్వులు పెట్టుకోవడం వల్ల అందం ఒకటే కాదండి, తలలో ఉన్న వేడి అది తగ్గిస్తుంది, మనకి మంచిది హెల్త్కి. కనీసం ఇటువంటి ఫ్లవర్స్ దొరకకపోయినా మందార పువ్వులన్నా పెట్టుకునేవాళ్ళు అండి. మా చిన్నప్పుడు పెట్టేవారు పెద్దవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయినాయి, ఏదో సెంట్లు కొట్టేసుకుంటున్నారు. ఇదిగోండి, ఇలా లాస్ట్లోను ఈ మొగ్గ వేయకూడదండి. లాస్ట్లో ఇలా నిలువు మొగ్గ వేయకూడదు, అడ్డ మొగ్గ. ఈ మొగ్గలు గుచ్చుకోవాలి. ఇక్కడ 3 వేసుకోవడమే అండి. చూడండి ఎన్ని మూరలు వచ్చినాయో చూపిస్తాను. అంటే ఆ మాల అంత చిక్కగా ఉండదు, కానీ అందంగా ఉంటుంది. 1 2 3
4 5 మూరల వరకు వచ్చిందండి. ఎలా ఉందో పెట్టుకుని చూపిస్తాను. ఎలా ఉందండి? ఇలా వెరైటీగా గుచ్చుకున్న మల్లె మొగ్గల మాల. ఈ మాల గురించి మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.